ఏంటంటే ఓ పక్కన నిండు బట్టలు వేసుకొని ఇట్లా చీర కట్టుకొని పోతుంటే అబ్బా తిని నాకు భార్య అయితే బాగుండు చాలా బాగుంటది అంట. సగం సగం బట్టలు వేసుకుంటే అబ్బా దీనమ్మ ఎంతో బాగుంది ఒక రోజు దీంతో గడుపుతా చాలా అనిపిస్తుంది. ఫోటోలు పెడుతుంటుంది సోషల్ మీడియాలో, మేము చూస్తామండి, మాకు ఇష్టము, మాకు ఇష్టాన్ని అవతలంగా ఆయనోడు. మీ భార్య ఉంది, మీ భార్యను పక్కింటోడు నచ్చుతాడు, వాడి ఇష్టం అది. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి, వాడికి నచ్చింది, నీకు కాదు నచ్చడం. నీ భార్య పక్కింటోడికి నచ్చింది, ఒప్పుకోవాలి నువ్వు. ఇంకో విషయం చెప్తుంది, నేను ఎట్లా ఇప్పుకొని చూపించినా కూడా, నేను ఎట్లా సగసగ బట్టలు వేసుకున్నా నన్ను అందరు అన్నా తమ్ముడు అనాలంట. సిగ్గున్నదే నీకు? నీ అందచందాలు చూపించుకుంటా మొగోనికి, నీకాడ అన్న తమ్ముడు ఉండొచ్చు, మొగోడికి నీకు అట్లుండదు, కామం అంటాడు. నువ్వు రిస్ట్రిక్షన్స్ పెడతావా? ఇదేమో మొత్తం సగం సగం చూపిస్తుందట, మొగోళ్ళు మాత్రం స్పందించొద్దట. మరి అటు స్పందించకపోతే మొగోడు ఎట్లయితే? ఇది ప్రజాస్వామ్యం, గుర్తుపెట్టుకోండి. ఫ్రీడమ్ వచ్చింది, ఈ రోజు ఆడవాళ్ళు చదువుకోవట్లేదా? ఆమె చదువుకున్నామే, ఆమెకి మంచి చూడ ఉద్యోగాలు చేయట్లేదా? ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం. నువ్వు ఇక్కడ పాయింట్ ఈడో టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద, అన్సీ అని భయం. నువ్వు అభిమాన సంఘం అధ్యక్షుడు అన్నావు కదా, దాన్ని చెప్పు. నీకు పెట్టమను డైరెక్ట్ లైవ్, అదే నీకు పెట్టమను. పబ్లిక్ తీసుకొచ్చి చూడొద్దంటే నాకు అర్థం కాదు. మెంటల్ అనుకో, అదే నీకు మనిషి వాడు పిచ్చి పిచ్చి మాట్లాడినా లాగి కొడతా చెప్తున్నా.